ఓకే, ఇప్పుడు మన స్టూడియోలోకి మిస్ భావన వచ్చున్నారు. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్లు అడగబోతున్నాం. వాటికి భావన గారు సమాధానాలు చెప్తారు. చెప్పండి భావన గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను, కొంచెం చల్లగా ఉంది, సో చల్లగా ఉన్నాను. ఇప్పుడు మా అమెరికన్ పేరెంట్స్ ఇంట్లో ఉన్నాను అనమాట. క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందామని డెలావేర్ నుంచి వచ్చాను. ఓకే, ఎప్పుడు వచ్చారు? 2 రోజులు అయిందండి. ఎలా ఉన్నది అమెరికా? అమెరికా బాగుంది. ఎప్పుడు వచ్చారు అమెరికాకి? 2014లో. నిన్ననే మా మాయ వచ్చిన కొత్తలో నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అని బిఫోర్ ఆఫ్టర్ వీడియోలు చూపించారు. అవి చూస్తూ అప్పుడు ఎలా ఉన్నాను అని అలా మెమరీస్కి ఆ రోజుల్లో వెళ్ళిపోయాను. చెప్పండి, ఇప్పటి వరకు మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? 2.5 years అయింది. 2.5 yearsలో మీకు బాగా నచ్చిన విషయం అమెరికాలో? నచ్చిన విషయం అంటే అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. కొంచెం జాబ్ వచ్చి నేను స్టాండ్ అయ్యి అంటే అంత స్టేబుల్ అయినప్పుడు బాగా నచ్చింది. కొంచెం నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు బాగా అనిపించింది. కొంచెం స్టేజ్ చేంజ్ కదా లైఫ్లో, చదువు నుంచి జాబ్కి. క్వైట్ ఎక్సైటింగ్ అండ్ గుడ్. మీ పక్కన ఉన్న వ్యక్తిని పరిచయం చేస్తారా మా ప్రేక్షకులకి? మై అత్త, మై అమెరికన్ మామ్ అండ్ ఎవ్రీథింగ్. మా చిన్నత్త అనమాట. ఆమె కూడా మీలానే కొత్తగా వచ్చారా అమెరికాకి, లేకపోతే ఎన్ని సంవత్సరాలు అయింది? ఆమె ఇక్కడే పుట్టారు. నెక్స్ట్ నేను పుట్టబోతున్నా ఇక్కడే. ఇంకా మీరు పుట్టలేదా ఇక్కడ? ఇంకా ఇక్కడ పుట్టలేదు, పుట్టింది ఇప్పుడు. ఎప్పుడు పుట్టాలనుకుంటున్నారు? ఇక్కడే ఎప్పుడో అవుతుంది, స్టార్ట్ అవుతుంది, ఆ రోజు కూడా వస్తుంది. చెప్పండి, ఇప్పటి వరకు ఏమేమి సినిమాలు చూశారు, ఏమిటి అమెరికాలో ఇప్పటి వరకు చూసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? సినిమాలు మామూలుగా బాగానే చూస్తాం, ఇక్కడికి వచ్చాకే ఇంగ్లీష్ సినిమాలు అలవాటు అయినాయి. జనరల్గా ట్యూస్డేస్ వెళ్తాము మేము కలీగ్స్తో అట్లా ఇంగ్లీష్ మూవీస్కి. నచ్చిందంటూ అట్లా ఏం లేదు, గుర్తులేదు. జనరల్గా అన్నీ నచ్చినాయి. తెలుగు సినిమాలకి బాగానే వెళ్తాము. అంటే తగ్గిపోయింది, ఇండియాలో చాలా ఎక్కువ వెళ్ళాను, ఇప్పుడు కొంచెం తగ్గింది. కొంచెం వర్క్ బిజీలో పడి టైం కుదరక. వర్క్ బిజీ అనేది ప్రతి ఒక్కరు చెప్పే సాకు, కానీ కొంచెం ఇంట్రెస్ట్ అయ్యి తగ్గి ప్రిఫరెన్సెస్ వేరే పెరుగుతాను. మీరు చదువుకునే రోజుల్లో బాగా షార్ట్ ఫిల్మ్స్ అవి బాగా చూసేవాళ్ళని, మీ కొలీగ్స్ కూడా, మీ క్లాస్మేట్స్ కూడా బాగా షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళని మీరు చెప్పారు ఇంతకుముందు. వాటిల్లో మీకు బాగా నచ్చిన షార్ట్ ఫిల్మ్ ఏది? అది ఎందుకు నచ్చింది? ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది? ఆ విషయాలు మా ప్రేక్షకులకు చెప్తారా? షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ మా ఫ్రెండ్స్ చూపిస్తే చూడడమే. వాళ్ళు చూపించిన బేసిక్ గుర్తులేదు నాకు ఎక్కువ. కానీ మొన్న మా మాయ ఒక మూవీ చూడు చాలా బాగుంది అని అన్నారు. అది కృష్ణమూర్తి గారి ఇంట్లో. ఆ మూవీ చాలా నచ్చింది నాకు. మా మమ్మీ వాళ్ళకి కూడా షేర్ చేసి చూడమన్నాను, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందులో అది అట్లానే బాగుంది. ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మూవీలో, చాలా నచ్చింది. అంతవరకు చాలా హ్యాపీగా అనిపించింది. బేసికల్ విలేజ్ సీక్వెన్సెస్, చిన్న చిన్న పూలు, పేర్లు పడేటప్పుడు పల్లెటూరు రోడ్డు, చిన్న పూలు, ఆ మొక్కజొన్న
ఫీల్డ్స్ అవన్నీ మేము ఫోర్ట్ వరంగల్ వెళ్ళేటప్పుడు అక్కడ ఆగి మా నాన్న బండి మీద అట్లా ఆపి అలా పొలాల్లోకి వెళ్ళి అటు ఇటు ఆడుకునేవాళ్ళం అనమాట. అవన్నీ గుర్తొచ్చాయి ఆ రోడ్డు మీద చూస్తా వరంగల్ అవి గుర్తొచ్చింది. వరంగల్ ఫోర్ట్కి వెళ్ళేది ఆడి బాగా అనిపించింది. ఒకటి చెప్పండి, చివరిలో హీరో మరలా తను ప్రేమించిన అమ్మాయి కృష్ణమూర్తి గారింటికి వస్తాడు కదా. కృష్ణమూర్తి గారింటికి వచ్చినప్పుడు తను ఎవరిని చూశాడు, మీరు ఏమనుకున్నారు? అమ్మాయిని చూసాడా లేదా కృష్ణమూర్తిని చూసా స్మైల్ ఇచ్చాడా? ఇంకా ఎలా తీస్తే బాగుండేది అని మీరు అనుకున్నారు చెప్పండి. ఓకే, క్లైమాక్స్లో అమ్మాయినే చూసినట్టు గుర్తొచ్చింది నాకు. ఇంకా ఇంకా ఇన్కంప్లీట్గా ఏమనిపించిందంటే కొంచెం వాళ్ళ ఫాదర్తో కలిసి 2-3 డైలాగులు ఇచ్చి ఫినిషింగ్ డైలాగ్స్ ఏమైనా యాడ్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. కానీ అంతవరకు చూపించాడు. కానీ బాగుంది మూవీ మాత్రం. ఆ ఫిల్మ్లో మీకు బాగా నచ్చినటువంటి సన్నివేశం కానీ లేదా బాగా నచ్చిన డైలాగ్ కానీ ఏదన్నా ఒకటి చెప్తారా? కాఫీ తాగే సీక్వెన్స్ బాగుంటుంది, అక్కడ డైలాగ్స్ బాగుంటాయి. ఇంకా వాళ్ళిద్దరూ ఊరికి వెళ్తారు కదా, ఊరు చూపించడానికి అమ్మాయి తీసుకెళ్తుంది, అక్కడ బాగుంటుంది. అక్కడ ఈ అబ్బాయి తనని పెళ్లి చేసుకుందామని అడగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. 2-3 డైలాగులు గుర్తులేదు కానీ అక్కడ ఆ సీక్వెన్స్ నచ్చింది. ఆ పాట విన్నారు కదా, ఆ పాటలో మీరు ఆ పాట ఏంటనేది అది గుర్తు తెచ్చుకొని చెప్పగలరా? పాట అంటే పాట బాగుంది, లిరిక్స్ గుర్తులేదు. ఓకే, ఇంకా మీ అభిరుచులు ఏమైనా చెప్పండి. అభిరుచులు అంటే నాకు ఎక్కువ వంట ఇష్టం, చాలా అంటే కొత్త వెరైటీలు అవి ట్రై చేయడం ఇష్టం. ఇక్కడ ఇంకా ఛాన్స్ దొరకట్లేదు, ప్రస్తుతానికి ఏదో 5% అట్లా హెల్ప్ చేస్తున్నాను. ఏంటి ఈరోజు ఏంటి ప్రోగ్రామ్, ఏమి ఉండబోతున్నారు? ఈరోజు పొట్లకాయ కూర, ఇంకా మిరపకాయ బజ్జీలు చేద్దామని. ఇప్పుడు అక్కడ ఉన్నది పొట్లకాయనా లేదా కాకరకాయ ఉందా అక్కడ? ఇది గ్రీన్ కలర్ లో ఉండే పొట్లకాయ. సో దీన్ని ఇది పచ్చ రంగులో ఉన్నందువల్ల మీకు అట్లా అనిపిస్తుంది కానీ ఇది పొట్లకాయ. సరే, మరి మీరు ఇప్పుడు జాబ్లోకి జాయిన్ అయిపోయారు, కొద్ది రోజులు అయిపోయింది. ఇంకా మీ తదుపరి కార్యక్రమాలు ఏంటి? మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే సెటిల్ అయ్యేటట్లయితే అంటే మరి మ్యారేజ్ చేసుకోవాలి కదా, ఎటువంటి అబ్బాయి అయితే మీకు బాగుంటుందని అనుకుంటున్నారు? చాలా క్లిష్టమైన క్వశ్చన్ వేశారు. క్లిష్టమైన క్వశ్చన్ ఏముంటుంది? ఇప్పుడు ప్రతి అమ్మాయికి కొన్ని అభిరుచులు ఉంటాయి, ఇట్లా ఉంటే బాగుండు అని అనుకుంటారు కదా. అది ఇప్పటి కాలం అమ్మాయిలంటే ఇంకా ఎన్నో ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు కదా. మీ విషయంలో మీరు ఎటువంటి పార్ట్నర్ కావాలనుకుంటున్నారు? ఇట్లా ఉంటే బాగుంటుంది అని అనుకునే అది వస్తే క్వశ్చన్ వస్తే కాస్త మనల్ని బాగా చూసుకునే వాళ్ళు, మనం బేసికల్గా వాళ్ళని బాగానే చూసుకుంటాం అన్న కాన్ఫిడెన్స్ ఉందన్నమాట నాకు. సో వాళ్ళు కూడా మనల్ని అట్లా చూసుకుంటే ఫ్రెండ్స్ లాగా ఉంటే చాలు, అంటే మనల్ని అర్థం చేసుకుంటే చాలు, వాళ్ళని మనం అర్థం చేసుకుంటాం. ఇదంతా యాక్చువల్లీ చాలా జనరల్ ఆన్సర్, కానీ ఇంకా అంతవరకు వెళ్ళలేదు నేను పెళ్లి వరకు. ముందైతే వేరే ఛాలెంజెస్ ఉన్నాయి నాకు, సో అవి క్లియర్ అయిన తర్వాత ఆలోచిస్తాడు అప్పుడు ఇంకొక ఇంటర్వ్యూ part 2 చేద్దాం. మీకు మరి అనుకున్నట్లుగా ఎవరైనా అబ్బాయి ఇప్పటివరకు కనిపించడం కానీ
తారసపడటం కానీ జరిగిందా? చాలా మంది అబ్బాయిలు కనిపిస్తారు, తారసపడతారు. వాళ్ళ అబ్బాయిలకి చాలా మంది అమ్మాయిలు కష్టపడతారు. కానీ ఆ డెసిషన్ తీసుకునే టైం అప్పుడు ఎవరు ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళు కరెక్ట్ అనిపిస్తే అప్పుడు కొంచెం మాట్లాడుకొని ప్రొసీడ్ అవ్వడం అవుతుంది. ఇంకా స్టేజ్ రాలేదు కాబట్టి ఇంకా సీరియస్నెస్ రాలేదు. ఇంకా మీరు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు? ఇట్లానే జీవితం ఉంటే చాలు నాకు. అంటే బేసిక్గా ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా ఉన్నాను. ఇండిపెండెంట్ ఉన్నాను. నేను ఐ కెన్ బీ ఆన్ మై సెల్ఫ్. ఐ డోంట్ హ్యావ్ టు డిపెండ్ అపాన్ సమ్వన్ ఎల్స్. కానీ సజెషన్స్ గురించి అడుగుతాను. ఇట్లా బాగుంది నాకు. ఇంకా గ్రోత్ అంటే అది మన కెరీర్లో కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే అట్లానే వస్తుంది. అది డిఫరెంట్. ప్రస్తుతానికి బాగుంది. ఇంకా మీ పేరెంట్స్ గురించి కొన్ని విషయాలు చెప్తారా? పేరెంట్స్ని బాగా కలవాలని ఉంది. చాలా రోజులు అయిపోయింది కదా, అక్క పెళ్ళి కూడా చూడలేదు. అనుషక్కని కూడా చాలా చూడాలని ఉంటుంది. కలవాలి, ఎప్పుడో కుదురుతుంది. వాళ్ళు ఇక్కడ రావడము, నేను అక్కడికి వెళ్ళడము చేస్తాం. నేను వాళ్ళని బాగా మిస్ అవుతున్నాను. మా అక్క, మా నాన్నమ్మని, అనుషక్కని, మమ్మీని, డాడీని, అక్క వాళ్ళని, కజిన్స్ని అందరినీ చూడాలనే ఉంది. ఎవరైనా పెళ్లి చేసుకుంటారా బాబు, అభిలాషన్న డిక్లేషన్. మీ పెళ్ళికన్నా వస్తే అందరిని ఒకటేసారి చూడొచ్చు అని అనుకుంటున్నా. తొందరగా సెటిల్ అయితే బాగుండు. నా సెటిల్మెంట్ కంటే వాళ్ళు ఎవరో ఒకరు సెటిల్ అయితే అప్పుడు ఆ వంక పెట్టుకుని నన్ను ఇండియాకి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను. వాళ్ళ చేతిలో కూడా ఏం లేదు. ఎప్పుడు కుదిరితే అప్పుడే. నా చేతిలో కూడా ఏం లేదు. నా చేతిలో ఉంది వెళ్ళడం ఇండియాకి. చూస్తా ఈ సమ్మర్లో ఏమన్నా వెళ్తే అంతా బాగుంటాయి. అప్పటికి అమెరికా పరిస్థితులు అన్నీ బాగుంటాయి, అప్పుడు వెళ్తాను. ఇప్పటి వరకు జీవితంలో బాగా దుఃఖం కలిగించిన సన్నివేశం కానీ, లేదా బాధ కలిగించిన సన్నివేశం కానీ, బాగా సంతోషం కలిగించిన సన్నివేశం కానీ చెప్తారా? దుఃఖం అంటే అప్పుడు మన తాతగారు ఈ టైంలోనే ఒక 3 years బ్యాక్ అనుకుంటా, ఇట్లా న్యూ ఇయర్ వచ్చే టైంలోనే అట్లా అన్కాన్షియస్ అయిపోయారు. అప్పుడు బాగా బాధేసింది. మళ్ళీ ఇంకా రాలేదు తిరిగి అటు నుంచి. సంతోషం అంటే అనుషకు పెళ్లి సెట్ అయినప్పుడు బాగా ఆనందం అనిపించింది. అంటే పాపం వీళ్ళు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు, నేను వెయిట్ చేశాను. తను పెళ్లి సెటిల్ అయినప్పుడు బాగా హ్యాపీగా అనిపించింది. మీ అమ్మకి నాన్నకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ వీడియో ద్వారా? ఇప్పుడు ఎన్నో ఏళ్ళు మీరు అంటే అంత కలిసి లేరు. ఇప్పుడన్నా కొంచెం దేవుడు అవకాశం ఇచ్చారు ఇద్దరు కలిసి ఉండడానికి. ఇప్పుడన్నా ఎంజాయ్ చేయండి ఇద్దరు. అట్లా బయటికి వెళ్తూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి అందరూ అట్లా హ్యాపీగా ఉండండి. అప్పుడప్పుడు సినిమాలకు వెళ్తూ, షాపింగ్కి వెళ్తూ ఎంజాయ్ చేయండి ఇప్పుడన్నా లైఫ్. నానమ్మకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? నానమ్మ నేను తొందరగా వచ్చి కలుస్తాను. నాకు చూడాలని ఉంది. నేను బాగా కలుస్తాను తొందరగా. మీ చిన్నతోటి 2 మాటలు మాట్లాడితే అవి కూడా మా ప్రేక్షకులకు చూపించదలుచుకున్నాం. మీరేమన్నా క్వశ్చన్స్ వేసి మాట్లాడిస్తారా? పొట్లకాయ వేసుకున్నా రాలేదు. పొట్లకాయ వేయించి దానికి చక్కగా సాంబార్ చేశాను. అన్నీ ఉన్నాయి. సాంబార్ ఎప్పుడు? 2 రోజుల క్రితం, 2 days పాతది. చామదుంపల పులుసు ఉంది. అది రాగానే చామదుంపల పులుసు, ముద్దపప్పు,
బెండకాయ వేపుడు చేసి పెట్టింది అత్త. హోమ్ ఫీలింగ్ వచ్చేసింది. టేస్ట్లు సేమ్ నానమ్మ లాగే. ఇంకా మరి దిగలేము పెట్టలేము. రోజు జిమ్కి వెళ్తున్నారా లేదా? ఆల్మోస్ట్ వెళ్తున్నాను. అది కూడా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. స్విమ్మింగ్ నేర్చుకున్నాను వచ్చేసింది ఆల్మోస్ట్. రెగ్యులర్గా చెప్పలేను, కొంచెం ఆఫీస్ పని ఉంటే వెళ్ళడం అవ్వదు, లేకపోతే వెళ్తాం రోజు. అదే ఇంకా దాంతోనే పొద్దున్నే 7కి లేచి మళ్ళీ సాయంత్రం ఆఫీస్కి వెళ్ళి 6-6:30 అవుద్ది. 6:30 అవగానే బ్యాగ్ పడేసి బట్టలు మార్చుకొని జిమ్కి పరిగెత్తడము. 8-8:30 అవుద్ది. తిందాము, లేకపోతే వెళ్ళే ముందే తింటాను, లేకపోతే వచ్చిన తర్వాత డిన్నర్ చేసి పడుకోవడం. అంతే, పెద్ద టైం ఉండట్లేదు. మరి 2 months బిజీ అయిపోయాను. నాకు అదే క్వశ్చన్ అనమాట. ఇంకా లైఫ్ మొత్తం ఇట్లానే ఉంటుందా, పెళ్ళైనాక కూడా ఇంతే ఉంటుందా, కొంచెం టైం ఉంటుందా లేదా అనేది క్వశ్చన్. ఇప్పుడైతే టైం లేదు, కనీసం పెళ్ళైనాకన్నా టైం ఉంచుకుంటే బాగుంటుంది అని. ఇట్లా అయితే ఉండొద్దు మరి ఇంత ప్యాక్డ్గా. ప్రస్తుతానికి ఇది బాగుంది, టెంపరీగా అయితేనే బాగుంటుంది. వెరీ గుడ్. ఇక్కడ అమెరికాకి వచ్చిన తర్వాత మీరు విజిట్ చేసినటువంటి ప్లేసెస్ ఏమిటి? వాటిల్లో మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏది? వచ్చిన కొత్తలో మా చిన్నతోళ్ళు న్యూయార్క్ సిటీ తీసుకెళ్ళారు. అట్లా అంటే ఇప్పుడే దిగాను, నెక్స్ట్ డేనో 2వ రోజు వెళ్ళాము అనమాట. చాలా బాగా అనిపించింది న్యూయార్క్ సిటీ అంతా. ఇంకా మేము కాలేజ్లో ఉన్నప్పుడు అట్లా ఓక్లహోమా వెళ్ళాము, షికాగో వెళ్ళాము. షికాగో కూడా బాగా నచ్చింది. కొన్ని తక్కువే నేను కంపారిటివ్లీ చూసిన వాటిలో నాకు నచ్చినవి న్యూయార్క్ సిటీ, టైమ్ స్క్వేర్, ఇంకా షికాగో స్కై డెక్ బాగా నచ్చింది. మీ సిస్టర్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? సిస్టర్కా, నీ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలి అనేది నీ చేతిలోనే ఉంది. నీ ఆన్సర్స్ అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. సో ఏమి బాధపడకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయి, ట్రై చేయి. ఏదైనా చేంజ్ గురించి వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, హ్యాపీగా ఉండు. నేను నీకు నీ హ్యాపీనెస్కి ఏం కావాలో పంపిస్తూ ఉంటాను. నువ్వు హ్యాపీగా ఉండు చాలు. నీకేం కావాలన్నా చెప్పు. అందరికి ఏం కావాలంటే అది పంపడానికి ట్రై చేస్తాం, పంపిస్తాం. మీరు మా ప్రేక్షకులకి ఏమైనా ఒక మంచి పాట వినిపిస్తారా, లేకపోతే ఒక మంచి జోక్ చెప్తారా? అట్లాంటి అంత ఏం లేదు. పాటలు అవి పాడే అలా లేదేమి. చాలు. ఏదన్నా ఒక కూని రాగంగా బాత్రూమ్ సంగీతం కానీ ఏదైనా వినిపిస్తారా? లేదు, కావాలంటే ఫోన్లో వినిపిస్తాను. ఇంకేమన్నా కవితలు చెప్పడం కానీ, కవిత్వం. మళ్ళీ ఇంటికి వెళ్ళి తెలుగు పుస్తకాలు తిరిగేయాలని మర్చిపోయాము. ఏదైనా మీ కలీగ్స్ తోటి కానీ, ఫ్రెండ్స్ తోటి కానీ ఉన్నప్పుడు బాగా నవ్వు వచ్చిన సన్నివేశం అంటే అవన్నీ కొంచెం సిచ్యువేషనల్ జోక్స్ అనమాట. మేము అందరం కలీగ్స్తో గెట్ టుగెదర్ అయ్యి కార్డ్స్ ఆడుతూ ఉంటాము, బయటకు వెళ్తూ ఉంటాము. బాగుంది. అంతా నాలాంటి వాళ్ళు అనమాట, చదువుకొని వచ్చి జాబులు చేసిన వాళ్ళు. అంటే బాగానే ఉంటుంది. అంత సిచ్యువేషనల్ జోక్స్ అంత గుర్తులేవు నాకు. కొంచెం మెమరీ పవర్ తక్కువ అనమాట. సారీ, అన్నీ గుర్తులేవు అని అంటున్నాను. మరి ఇప్పటి వరకు మీరు అమెరికాలో రెస్టారెంట్స్ చాలా వాటికి వెళ్ళి ఉంటారు కదా, వాటి గురించి మీ ఒపీనియను, లేకపోతే మీరు డైన్ చేసినటువంటి ప్లేసెస్లో మీకు బాగా నచ్చింది ఏంటి, ఎక్కడ ఉంది?
అంటే అంటే డిఫరెంట్ క్యూజిన్స్ ట్రై చేయడం ఇష్టము నాకు. మొన్న డెలవేర్లో థాయ్ క్యూజిన్స్ చాలా బాగుంటాయి. అందులో థాయ్ రెడ్ కర్రీ అని మామూలుగా మనలాగే ఉంటుంది, ఇండియన్ లాగే అన్ని వెజ్జెస్ వేసి కర్రీ ఇలా చేస్తారు. థాయ్ కర్రీ అవి బాగా నచ్చింది నాకు. అంటే మన ఇండియన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎక్స్ప్లోర్ చేయాలి అంటే అన్ని క్యూజిన్స్ చేస్తా. బాగా ఆకలిస్తే ఇండియనే ఉంటుంది, ఇక్కడ చాయిస్లు ఎక్కువ కదా. మీ ముందున్న అది ఆ కూరగాయలు ఏమన్నా లేకపోతే ఏమన్నా చూపించి మా ప్రేక్షకులకి కొంచెం కనువిందు చేస్తారా? ఈ జ్యూస్ నాకు తెలిసి మా నాన్నకు బాగా గుర్తుంటుంది. అవి గడికి కూడా బాగా గుర్తుంటుంది. 9th క్లాస్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన రోజులు అవి. నేను అట్లా మధ్యాహ్నం వచ్చాను, హాఫ్ డే స్కూల్స్ ఉండేవి. అయితే వాడు అప్పుడు అవి పాప వాడు ఎగ్జామ్స్ అయిపోయి వరంగల్ వచ్చాడు. వస్తే వాడు రాగానే నాకు వార్నింగ్ ఇచ్చాడు, ఎనర్జీ జ్యూస్ అని మా ఇస్తాడు, అస్సలు తాగకు దయచేసి అని. రాగానే మా నాన్న ఇట్లా ఎదురొచ్చి ఒక గ్లాస్లో గ్రీన్ కలర్ జ్యూస్ ఇచ్చాడు, ఎనర్జీ జ్యూస్లో చాలా బాగుంటుంది తాగానే. నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, నేను తాగను అని చెప్పాను. చూస్తే ఏంటంటే పొట్లకాయ జ్యూస్ అనమాట. పొట్లకాయ పిండి మా నాన్నమ్మ తాగేది, మా డాడీ వాళ్ళకి కూడా ఇచ్చేది అనుకున్నాను, అందుకని వాళ్ళకి కూడా అలవాటు అయింది. నేనైతే తాగలే, ఇప్పుడు తాగడానికి ప్రయత్నిస్తా దీన్ని. కేవలం నీకోసమే డాడీ, నీకోసమే తాగుతా అని వీడియో తర్వాత ఇప్పుడు తాగాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ భావన గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మావయ్య. మా ప్రేక్షకులు కూడా ఎంతో ఆనందించుంటారని మేము ఆశిస్తున్నాము. చూస్తూనే ఉండండి మళ్ళా కొత్త వీడియోల కోసం. పొట్లకాయతో మీ భావన.